జావా. ఈరోజు వెన్స్డే అంట. సో పొద్దునే ఏం చేశాడో తెలుసా? ఏంటివి ఇవి? కర్పూరాలంట. ఇవి తెచ్చిపెట్టుకున్నాడు. ఇదేమో మటన్ తెచ్చిపెట్టాడు. ఇది నైట్ తెప్పించాడు ఆన్లైన్లో. ఇడ్లీ చట్నీ తినింది పాప, అంతే. ఇంకా చాలా సఫర్ అయింది, చాలా అంటే చాలా సఫర్ అయింది. నైట్ మొత్తం ఏడుస్తూనే ఉంది. అరగవు కదా చిన్నపిల్లలకి. తిట్టా నేను అవిని, చెత్త అంతా ఎందుకు తినిపిస్తావు పాపకు అనేసి. ఇప్పుడు ఈ అంట్లని నేను తోమాలన్నమాట. నాకు వద్దమ్మా. అండ్ మొన్న నువ్వు ఒకటి ఇచ్చావే నాకు, ఓట్సా ఏంటది, అది కూడా నాకు పడలేదు, నాకు ఇబ్బంది అయింది. బద్ధకం బలుపు బద్ధకం వెనకాల చూసుకో జరా, భూమి మీద ఉండు. ఈరోజు నువ్వు నా కోసం తాగొద్దు మందు. ఎవరివే నువ్వు? వెనకాల చూసుకో. నీకు నేనంటే ఇష్టం ఉంటే తాగొద్దు. అయిపోయిన ఇష్టాలు సండే మండే ట్యూస్డే. కింద చూసు. ఎందుకని సిగరెట్లు తాగుతున్నావు రోజుకి? రోజు 7 తాగుతున్నా, రోజు 4 తాగుతుంది మా గొప్ప. వద్దొద్దు. ఎందుకు ఎందుకు ఉండని, నీ ప్రాబ్లం ఏంటి? నేనే ఉతికి ఆరేసాను. నువ్వు వేసుకో, నీ బట్టలు వేసుకో అక్కడ. నువ్వు నాకు సజెషన్ ఇవ్వద్దు. మనిషి ఇక్కడ వీడియో తీసుకుంటుంటే టీవీ పెట్టాలి అవసరమా? నువ్వు మనిషివా పశువా? సో మెన్సెన్స్ వచ్చింది నిన్న మధ్యాహ్నం. సో ఏంటంటే ఇంకో విషయం క్లారిటీ చెప్తాను. సో ఇప్పుడు సోషల్ మీడియాలో నా పేరు మీద అన్ని ఫేక్ అకౌంట్సే ఉన్నాయి, ఏది ఒరిజినల్ కాదు. ఏది నేనని నమ్మకండి. నా ఫోటో వీడియోస్ ఉండి అక్కడ ఫోన్ నెంబర్స్ పెట్టేస్తే నాది కాదు. నా నోట్తో చెప్పిన ఫోన్ నెంబర్ నాదైతుంది, కానీ కొంతమంది అది కూడా ఫ్రాడ్ చేస్తున్నారు. సో బీ కేర్ఫుల్. కొంతమంది అయితే అవేవో స్కానర్లు కూడా పెట్టేస్తున్నారు. దట్ ఈజ్ ఆల్సో రాంగ్. నేను అన్ని పోలీస్ కంప్లైంట్లు ఇచ్చాను. పోలీస్ వాళ్ళు వాళ్ళ గుద్దంతా పాలు దింగుతారు. అండ్ ఇంకో విషయం ఏం చెప్పాలనుకున్నానంటే, సో ఇంకోటి F8 TV అని ఒక ఛానల్కి వాళ్ళు నాకు పేమెంట్ చేస్తే నేను షూటింగ్ చేసి వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. అంతకుమించి ఆ ఛానల్ కూడా నాది కాదు. క్లియర్? నాకంటూ ఏం ఛానల్స్ లేవు. జస్ట్ వాళ్ళు పేమెంట్ చేస్తే చేస్తున్నా అంతే, అంతకుమించి ఏం లేదు. అది ఒకటి. సో నిన్న షూట్ జరిగింది అది F8 TV వాళ్ళది. అండ్ నిన్న మధ్యాహ్నం మెన్సెన్స్ వచ్చింది. సో నిన్న Day 1గా లెక్కేస్తే ఈరోజు Day 2, రేపు Day 3. రేపు హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటా, చూడాలి ఒకసారి ఏం చెప్తారో. ఇక ఈ మంత్ అన్నా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుందేమో చూడాలి. సో చాలా అయితే ఫేక్ ఉంది నా పేరు మీద సోషల్ మీడియాలో, అవన్నీ నమ్మకండి. నా ఒరిజినల్ అకౌంట్స్కేమో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా యాక్సెప్ట్ చేయట్లేదు, నన్ను బ్లాక్ చేసేస్తున్నారు. నేను ప్రూవ్ చేసుకోవాలంట నేను ఒరిజినల్ అని. మరి నా పేరు మీద ఉన్న ఫేక్ లంజా కొడుకులందరూ, ఫేక్ ముండా కొడుకులందరికీ ఉంచుతున్నారు అకౌంట్స్. వాళ్ళకున్న ఫాలోవర్స్ నిజమే, కానీ ఆ అకౌంట్స్ మాత్రం నావి కాదు. అకౌంట్ నడిపేవాడు ఫ్రాడ్ పర్సన్, వేస్ట్గా నా కొడుకుడు. వాడి ఇంట్లో వాడక్క, వాడి చెల్లి, వాడమ్మ, వాడి కూతుర్లు అందరు చచ్చిపోతారు. నాకు దయా దాక్షణ్యాలు లేవు. ఎందుకంటే నా పేరు మీద ఫ్రాడ్ చేసి నా నేమ్ ఖరాబ్ చేసే నా కొడుకులు వాళ్ళ సుల్లుళ్ళు ఇవ్వవు. వాళ్ళ పిల్లలు వేరే వాళ్ళతో లేచిపోతారు. అర్థమైన రేపులు జరుగుతున్నాయి కదా ప్రపంచంలో, అవన్నీ వాళ్ళ కుటుంబాల్లోనే జరుగుతాయి. కుళ్ళి ఏడుస్తారు. ఎందుకు స్వాతి నాయుడు పేరుని మేము ఇలా వాడుకున్నామా అని కుళ్ళి ఏడుస్తారు. లంజా కొడకల్లారా, మీకు రోగాలు వచ్చి పురుగులు పట్టిపోతారు. మీ శవాలు రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి చచ్చిపోతారు. మీరు
రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి చచ్చిపోతారు, అంతుపట్టని రోగాలు వచ్చి చచ్చిపోతారు. నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, నా ఉసురు ఊరికే పోదు. నన్ను మోసం చేసిన ఏ నా కొడుకు బాగుపడ్డు. నా పేరున ఖరాబ్ చేసే ప్రతి నా కొడుకు సర్వనాశనం అయిపోతాడు.